పేరిట మీ అందరికీ షలోం. ప్రియులారా, మీ జీవితంలో ఏదైనా ఒక సమస్య పరిష్కారం అవుతుంది అనుకున్న తరుణంలో అది ఇంకా క్లిష్టముగా మారిందా? మీరు ప్రార్థిస్తున్న పరిస్థితులు ఇంకా కఠినముగా తయారవుతున్నాయా? దేవుడా, నేను అడిగితే సహాయము చేయాల్సింది పోయి ఈ అడ్డంకులేంటి అని మీరు కృంగిపోతున్నారా? అయితే వినండి. ఫరో హృదయము కఠినమవ్వడము వెనుక దేవునిది ఒక గొప్ప ప్రణాళిక ఉంది. మీ శత్రువు కఠినంగా మారడమంటే దేవుడు తన మహత్కార్యాలను చూపించడానికి వేదికను సిద్ధము చేస్తున్నాడని అర్థం. పరిశుద్ధుడవైన మా తండ్రి, ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ హృదయాన్ని తాకండి. పరిస్థితులు కఠినముగా ఉన్నప్పుడు నీ అద్భుతాలు ఎలా మొదలవుతాయో మాకు వివరించండి. మా బలహీనతల్లో నీ బలమును, మా కన్నీటిలో నీ ఓదార్పును చూడనివ్వండి. అయా, వాక్యాన్ని అందిస్తున్న నీ బిడ్డనైన నన్ను నీ సిలువ చాటున మరుగుపరుచుకొని వినగలిగే చెవులను, గ్రహించే మనసును ప్రతి బిడ్డకు దయచేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను, వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచి ఐగుప్తు దేశములో నా సూచక క్రియలను, నా మహత్కార్యములను విస్తరింపజేసేదను. నిర్గమకాండము 7వ అధ్యాయము 3వ వచనం. ప్రియులారా, నిర్గమకాండము 7వ అధ్యాయము 3వ వచనము కేవలము ఇదొక వచనం మాత్రమే కాదు, అది దేవుని వ్యూహానికి ఒక ప్రణాళిక. ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. వారు విడుదల కావాలని ప్రార్థించినప్పుడు దేవుడు మోషేను పంపాడు. కాని మోషే వెళ్ళగానే పరిస్థితులు చక్కబడలేదు. సరికదా, ఇంకా కఠినమయ్యాయి. ఫరో ఇశ్రాయేలీల మీద పని భారాన్ని పెంచాడు. ప్రియులారా, దేవుడిక్కడొక సత్యాన్ని బయలుపరుస్తున్నాడు. నేను ఫరో హృదయమును కఠినపరచెదను అనంటే దీని అర్థము దేవుడొక మనిషిని బలవంతముగా పాపము చేయించాడని కాదు. కాని ఫరోలో ఉన్న మొండితనాన్ని దేవుడు తన మహిమ కోసము వాడుకున్నాడు. మీ జీవితంలో కూడా కొన్నిసార్లు అప్పుల బాధ, అనారోగ్యము లేదా శత్రువుల వేధింపులు తగ్గడానికి బదులు పెరుగుతుంటే భయపడకండి. దేవుడు ఆ కఠినత్వాన్ని అనుమతిస్తున్నాడు. ఎందుకంటే ఆయన మీ జీవితంలో ఒక సామాన్యమైన కార్యము కాదు, చరిత్రలో నిలిచిపోయే మహత్కార్యము చేయబోతున్నాడు. చీకటి ఎంత దట్టముగా ఉంటే వెలుగు అంత ప్రకాశవంతముగా కనిపిస్తుంది. అవును ప్రియులారా, దేవుని యొక్క ఆశ్చర్యమైన క్రియలు, ఆయన యొక్క గొప్పతనము మనం ఎప్పుడు చూడగలము, మనం ఎప్పుడు తెలుసుకోగలము అంటే మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడే కదా. మనకన్నీ మంచిగా ఉన్నప్పుడు అందరము సంతోషముగా ఎటువంటి శ్రమలను చూడనంత వరకు దేవుని యొక్క విలువ మనకు తెలియదు. అదే విధముగా ఆయన యొక్క నిజమైన శక్తి సామర్థ్యాలు కూడా తెలియవు. కానీ మనకేదైనా కష్టము రూపములో సమస్య ఎదురైనప్పుడు ఆయన యొక్క మహత్కార్యములను, శక్తి సామర్థ్యములను దేవుడు విస్తరింపజేసి నిజమైన సజీవమైన దేవుడుగా మనకు తనను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీవు విశ్వాసివై ఉండగా, హృదయపూర్వకముగా దేవుని సేవిస్తూ ఉండగా, నీకు శ్రమలు ఎదురైనప్పుడు, నీవు కష్టము గుండా ప్రయాణిస్తున్నప్పుడు నాకెందుకు ఈ బాధలు వస్తున్నాయని నువ్వు ఆలోచన చేయకు. నేను విశ్వాసినే కదా, నేను ఏ పాపము చేయలేదు కదా, మరి నాకెందుకు ఈ బాధలు అని అనుకోకు. ఎందుకంటే దేవుడు కష్టాల్లో ఉన్నా, శ్రమల్లో ఉన్నా నీ పైన
తన యొక్క కృపను కనపరిచి ఆయన సూచక క్రియలను చూపించబోతున్నాడు. ఆయన మహా గొప్ప కార్యములు నీ ద్వారా అనేక అన్యజనులకు చూపబోతున్నాడు అని మనము గ్రహించాలి. ఈ రోజున ఇవ్వబడిన లేఖన భాగమును మనము గమనిస్తే దేవుడు మోషేతో సెలవిస్తున్నాడు, నేను ఫరో హృదయమును కఠినపరిచి ఐగుప్తు దేశములో నా సూచక క్రియలను, నా మహత్ కార్యములను విస్తరింపజేసేదను అని. దేవుడు ఐగుప్తులో దాసులుగా నివసిస్తున్నటువంటి ఇశ్రాయేలీయులందరినీ వారి యొక్క వాగ్దాన భూమికి వెళ్ళమని ఆజ్ఞాపిస్తాడు. వారిని కానానుకు నడవడానికి మోషేను వారికి నాయకుడిగా నియమించాడు. అయితే ఇక్కడ వారు ఐగుప్తు దేశము దాటి స్వతంత్రులుగా జీవించుటకు వాగ్దాన భూమికి వెళ్ళాలి అంటే ఐగుప్తు రాజైన ఫరో అనుమతి కావలసిందే. మోషే వెళ్ళి ఫరోతో, యూదులమైన మేము మాకివ్వబడిన వాగ్దాన భూమిలో మా దేవుణ్ణి సేవించుకోవాలి, మమ్మల్ని వెళ్ళనివ్వమని అడిగినప్పుడు అందుకు ఫరో ఏమాత్రము ఒప్పుకోలేదు. 10 తెగుళ్లను ఐగుప్తు దేశం మీదికి పంపిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో ఫరో ఒప్పుకున్నాడు. అయితే మనం ఈరోజు ఈ వాక్య భాగమును బట్టి మనము గ్రహించవలసిన అంశము ఏంటంటే, మహా గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, రాజులకే రాజైన మన దేవుడు ఏదైనా చేయగలడు అని మనకు తెలుసు. ఆయన సంకల్పిస్తే మోషే మొదటిగా ఫరోను దేశము నుండి వెళ్ళిపోతాము అని అడిగినప్పుడే ఫరో మనసును మార్చి వారిని ఐగుప్తు దేశము నుండి బయటికి రప్పించగలడు. కాని అలా చేస్తే ఐగుప్తీయులకు నిజమైన దేవుడంటే ఎవరో తెలిసి ఉండేది కాదు. ఆయన ఎటువంటి కార్యాలను చేయగలడో వారు చూసి ఉండేవారు కాదు. 10 తెగుళ్ళు తెప్పించి వారిని అన్ని రోజులు ఆయన వేచి ఉంచాల్సిన అవసరము ఉండేది కాదు. మొదట తెగుల్లోనే వారి మనసులను మార్చి వారిని ఐగుప్తు నుండి విడిపించగలిగేవాడు. అలా చేయడానికి కారణము దేవుని మహాశక్తిని వారు తెలుసుకోవడానికి ప్రతి తెగులు తర్వాత ఫరో హృదయమును దేవుడే కఠినపరిచాడు అనే మాటను మనము చూడవచ్చు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని యొక్క గొప్ప కార్యము జరిగే ముందు, ఆయన వాటిని చేసే ముందు కొన్ని కష్టాలు, కొన్ని బాధలు మనం ఎదుర్కోవడము సాధారణమే. విశ్వాసులమైన మనకు వచ్చినటువంటి శ్రమల ద్వారా దేవుడు అన్యులైన వారి ఎదుట సూచక క్రియలను జరిగిస్తాడు. ఈ రోజున ఈ వాక్యమును వింటున్న నీవు అనుకుంటున్నావేమో, నేను నీతి న్యాయములతో జీవిస్తున్నప్పటికీ, దేవుని అందు భయభక్తులు కలిగి నడుస్తున్నప్పటికీ, నేను ఉద్యోగము చేసే చోట నాకెందుకు శ్రమలు వస్తున్నాయి, నా పై అధికారి ద్వారా నాకెందుకు వేధింపులు కలుగుతున్నాయి, నా భర్త అంత కఠినముగా ఎందుకు ఉంటున్నాడు, నా భార్య నాపై ఎందుకంత ద్వేషము కలిగి ఉంది, నాకెందుకు ఈ ఆర్థిక సమస్యలు ఎదురవుతున్నాయి, ఏ వ్యాపారము చేసినా అందులో నష్టము వస్తుంది, నాకెందుకు ఇంత పెద్ద అనారోగ్యము వచ్చింది అని ఇలా పలు రకాల శోధనల్లో నీవు ఉన్నప్పుడు నీవు గ్రహించాల్సిన విషయం ఏమిటంటే, ఏమి జరిగినప్పటికీ అది దేవుని యొక్క నామ ఘనత నిమిత్తమే జరుగుతుందని, ఆయనకే మహిమ కలగడానికే అలా జరిగిందని, ఆయన నిజమైన దేవుడు, ఆయన సర్వశక్తిగల దేవుడు అని నీతో పాటు ఉన్న అన్యులైన వారికి తెలియడం కోసము అలా జరిగిందని. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరులారా, మనకు దేవుడు చేసిన అద్భుతాలను, ఆశ్చర్య కార్యములను అన్యులు చూసి నిజ దేవుణ్ణి, సజీవమైన దేవుని వారు తెలుసుకొనులాగున ఆయన ప్రణాళికలు కలిగి ఉంటాడు అని గ్రహించి ఆయన కొరకు మనము వాడబడుటకు ఎప్పుడు సిద్ధముగా, సంతోషముగా ఎదురు చూసేవారముగా ఉండాలి. ప్రియ సహోదరి, సహోదరుడా, ఒకానొక సమయంలో ఒక గొప్ప వజ్రాల వ్యాపారి వద్ద చాలా విలువైన కాని మురికిగా ఉన్న ఒక పెద్ద రాయి ఉండేది. ఆ రాయిని చూసిన వారందరూ ఇది కేవలము ఒక నల్లటి రాయి,
దీనివల్ల ఏ ఉపయోగము లేదు అని కొట్టి పారేసేవారు. కాని ఆ వ్యాపారికి తెలుసు దాని లోపల ఎంతటి విలువైన వజ్రము ఉందో. ఆ వ్యాపారి ఆ రాయిని ఒక నిపుణుడైన శిల్పికిచ్చి దీనిని అత్యంత అందమైన వజ్రముగా మార్చు అని చెప్పాడు. ఆ శిల్పి ఆ రాయిని తీసుకొని ఒక కఠినమైన యంత్రంపై పెట్టి వేగంగా కోయడం మొదలుపెట్టాడు. రాయికి చాలా వేడి కలిగింది, ఒత్తిడి పెరిగింది. పదునైన రంపముతో దానిని కోస్తుంటే ఆ రాయికి ప్రాణముంటే ఎంతలా విలవలలాడుతుందో కదా. అక్కడ పనిచేసే ఒక కుర్రాడు ఆ వ్యాపారితో ఇలా అన్నాడు, అయ్యా, ఆ రాయినెందుకు అంతలా హింసిస్తున్నారు? అది ముక్కలైపోతుందేమో అని భయముగా ఉంది అని. అప్పుడు ఆ వ్యాపారి చిరునవ్వుతో ఆ కుర్రానితో ఇలా అన్నాడు, చూడు బాబు, ఆ రాయి మీద ఒత్తిడి పెరిగే కొద్దీ దాన్ని మురికి వదిలిపోతుంది. ఆ పదునైన రంపము దానినెంతగా ఎక్కువగా కోస్తే లోపల ఉన్న వజ్రము అంత ప్రకాశవంతముగా మెరుస్తుంది. ఆ కఠినత్వము దాన్ని నాశనము చేయడానికి కాదు, దానసలు విలువను లోకానికి చూపించడానికే అని చెప్పాడు. మన జీవితంలో కూడా ప్రియ సహోదరి సహోదరుడా, ఫరో లాంటి పరిస్థితులు మనల్ని ఒత్తిడికి గురిచేస్తాయి. అప్పుల బాధ, నిందలు, అవమానాలు అనే రంపాలు మనల్ని కోస్తున్నట్లు అనిపిస్తాయి. మనం అనుకుంటాము, దేవుడా, నా మీద ఇంత ఒత్తిడి ఏంటి? నేనేమి తప్పు చేశాను అని. కాని దేవుడు మనతో అంటున్నాడు, ఫరో హృదయాన్ని నేను కఠినపరిచాను, ఎందుకంటే నీలో దాగి ఉన్న వజ్రం లాంటి సాక్ష్యాన్ని నేను బయటకు తీయాలి అని. శోధన కఠినముగా ఉందంటే దేవుడు మిమ్మల్ని అత్యంత విలువైన వ్యక్తిగా మారుస్తున్నాడనర్థం. ఐగుప్తులో ఇశ్రాయేలీలు ఎంతగా శ్రమ పెట్టబడ్డారో అంతగా విస్తరించారు. మీ కష్టము కూడా మీ ఎదుగుదలకు సోపానమే కాని అది మీ ముగింపు కాదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ వజ్రంలాగే నీవు కూడా ఇప్పుడు ఒత్తిడిలో ఉండొచ్చు. నీ చుట్టూ ఉన్న మనుషులు ఫరోలాగా కఠినముగా ప్రవర్తిస్తూ ఉండవచ్చు. కాని ఒక్క మాట గుర్తుంచుకో, దేవుడు ఆ కఠినత్వాన్ని నీ మేలు కోసమే అనుమతించాడు. ఆ కష్టకాలము ముగిశాక నువ్వు దేవుని చేతిలో ఒక ప్రకాశవంతమైన వజ్రంలా మెరుస్తావు. నీ ద్వారా దేవుని మహత్కార్యాలు లోకానికి వెల్లడవుతాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మనము కష్టాల వైపు చూసి దేవుడు మౌనముగా ఉన్నాడేమో అని అనుకుంటాము. కాని దేవుడు మౌనముగా లేడు, ఆయన పని చేస్తున్నాడు. ఫరో హృదయము కఠినమవ్వకపోతే ఐగుప్తు మీదకు 10 తెగుళ్లు వచ్చేవి కావు. ఆ 10 తెగుళ్లు రాకపోతే ఐగుప్తీయులు పూజించే మిథ్య దైవాల కంటే యెహోవా గొప్పవాడని లోకానికి తెలిసేది కాదు. మీ సమస్య ఎంత జటిలముగా మారితే దేవునికంత పెద్ద అవకాశము దొరుకుతుంది. మీ శత్రువు ఎంత కఠినముగా వ్యవహరిస్తే దేవుడు మిమ్మల్ని అంత ఘనంగా విడిపిస్తాడు. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి ఖాళీ చేతులతో రాలేదు. ఐగుప్తీయుల వెండి బంగారాలతో బయటకు వచ్చారు. మీ కష్టకాలము ముగిసినప్పుడు మీరు ఒట్టి చేతులతో మిగలరు. దేవుని ఆశీర్వాదాలతో గొప్ప సాక్ష్యముతో బయటకు వస్తారు. ఇది దేవుని వాగ్దానము. ఈరోజు ఈ వాక్యము వింటున్న మీలో ఎవరైనా, ప్రభువా, నా జీవితంలో ఫరో లాంటి సమస్యలు నన్ను వెంటాడుతున్నాయి, నేను ప్రార్థిస్తున్న కొద్దీ నా పరిస్థితులు ఇంకా దిగజారుతున్నాయి, నా హృదయము భయముతో నిండిపోయింది అని అనుకుంటున్నారా? అయితే ఈరోజే ఆ భయాన్ని దేవుని పాదాల చెంత పెట్టండి. మీరు ఒంటరి వారు కారు. మోషే వెనుక దేవుడు ఉన్నట్టే మీ వెనుక సర్వశక్తిమంతుడు ఉన్నాడు. పరిస్థితులు మీకు వ్యతిరేకంగా ఉన్నా దేవుడు మీకు అనుకూలంగా ఉన్నాడు. మీ హృదయాన్ని దేవునికి అప్పగించండి. ప్రభువా, నా స్థితిని నువ్వు మార్చగలవు, నీ మహత్కార్యాన్ని నా జీవితంలో చూడాలనుకుంటున్నాను అని ఎవరైతే అడుగుతారో వారందరి కోసము నేనిప్పుడు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. మీ కుడి చేయి మీ హృదయంపై ఉంచుకోండి, లేదా దేవుని వైపు మీ 2 చేతులను చాచి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. సర్వోన్నతుడైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన
అత్యున్నతమైన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయ్యా, నీ శక్తివంతమైన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో ఉన్న ఫరో లాంటి కఠిన పరిస్థితులను నువ్వు చూస్తున్నావు తండ్రి. శత్రువు వారిని భయపెట్టాలని చూస్తున్నాడు, కానీ నీవు వారిని బలపరచమని వేడుకుంటున్నాను ప్రభువా. ఏ హృదయాలైతే కన్నీటితో నిండి ఉన్నాయో, ఏ కుటుంబాల్లో అయితే సమాధానము లేదో, అక్కడ నీ సూచక క్రియలను పంపండి. నీ వాగ్దానము ప్రకారము వారి జీవితంలో మహత్ కార్యములను విస్తరింపజేయండి. వారు వెళ్లే మార్గములో ఉన్న ఎర్ర సముద్రాలను పాయలుగా చేయండి. అయ్యా, ఈ దినము నుండే వారి పరిస్థితులు మారడము ప్రారంభమగునుగాక. కఠినమైన హృదయాలు నీ శక్తి ముందు లొంగిపోవునుగాక. అంధకార శక్తులు పారిపోవునుగాక. అయా, నీ బిడ్డలు ఐగుప్తు వంటి బానిసత్వము నుండి విడుదల పొంది కానాను వంటి ఆశీర్వాదములోనికి ప్రవేశిస్తారని నేను నమ్ముచున్నాను. దేవా, ఈ దినము శారీరక మానసిక బలహీనతలతో బలహీన స్థితిలో ఉన్న ప్రతి బిడ్డను మీరు ముట్టి శీఘ్రమైన స్వస్థతను, మంచి ఆరోగ్యంను బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం. ఆర్థిక బంధకాల్లో ఉన్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక బంధకమును తొలగించమని వేడుకుంటున్నాం. దేవా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశములో కష్టపడి పని చేసుకుంటున్న ప్రతి బిడ్డ రెక్కల కష్టార్జితమును రెండంతలుగా ఆశీర్వదించండి. ఆ చోట బిడ్డలు స్వేచ్ఛగా పని చేసుకున్నటకు బిడ్డలకు కావలసిన అకామాలను అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డల చోట ఒంటరిగా ఉంటుండగా చెడు సహవాసాల వైపు వెళ్లకుండా వారి అడుగులను స్థిరపరిచి బలపరిచి వారిని, వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకుంటున్నాం. ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించండి. అయ్యా, విడిపోయిన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనుచున్నాం. దేవ, ప్రాముఖ్యంగా ఈ సమయంలో నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చెంతకు తీసుకొని వస్తూ ఉండగా ప్రతి బిడ్డ ప్రార్థన విన్నపాన్ని మీరు ఆలకించి అంగీకరించి ప్రతి న్యాయమైన కోరికకు మీరు సమాధానమును దయచేసి నీ కృప, నీ క్షేమము ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ సందేశము మీ హృదయాన్ని తాకితే ఆమెన్ అని కామెంట్ చేయండి. మీ జీవితంలో దేవుడు చేయబోయే మహత్కార్యము కొరకు ఎదురు చూడండి. మీ ప్రార్థన విన్నపాన్ని వాట్సాప్ ద్వారా నాకు తెలియజేయండి. మరిన్ని ఆత్మీయ సందేశాల కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ వీడియోను మీ ప్రియమైన వారికో, స్నేహితులకో షేర్ చేసి వారిలో నిరీక్షణను నింపండి. దేవుడు మిమ్మలను దీవించునుగాక.